నమస్కారం అండి సాధుకులారా. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరూ కూడా అటు మానసికంగా ఇటు శారీరకంగా ఎమోషనల్గా అనేక రకాల అనారోగ్య సమస్యలకి గురవడం జరుగుతుంది. దానికి గల మూల కారణాలు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క శరీరానికి కావలసినంత శారీరకమైన శ్రమ చేయలేకపోవడం వల్ల, అలాగే వీరు తింటున్న ఫుడ్లో సరైన క్వాలిటీ లేకపోవడం వల్ల శరీరానికి కావలసినంత పోషక నిల్వలు అందట్లేదు. అలాగే వీరు ప్రతిరోజు తీసుకుంటున్న బ్రీత్ అనేది వారి యొక్క శరీరంలో ఉండే ప్రతి కణానికి కూడా సమతుల్యంగా వెళ్ళలేకపోవడం వల్ల, అలాగే శరీరానికి ప్రతిరోజు ఎంత మోతాదులో వాటర్ శాతాన్ని అందించాలో అంత శాతం వాటర్ని అందించలేకపోవడం వల్ల వీరు ఇటు ఫిజికల్గా, ఎమోషనల్గా, మెంటల్గా అనేక రకాల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సమస్యల నుండి వీరు పూర్తిగా బయటపడేందుకు ధ్యాన మార్గంలోనికి రావడం జరుగుతుంది. వీరు ధ్యానంలో కూర్చోగానే మొదటగా అనేక రకాల ఆలోచనలు వీరిపైన పెను తుఫానులా దాడి చేసి వీరికి ధ్యానం కుదరనేయకుండా చేస్తుంది. తద్వారా వీరు ఈ యొక్క సమస్య నుండి ఎలా బయటపడాలో అనే ఆలోచన కానీ, ఏ విధంగా వీరు ముందుకు వెళ్ళాలో అనే విషయం వీరికి అసలు బోధపడడం లేదు. దానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేసే ముందు కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయాలి. అలా మీరు ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ధ్యానంలో కూర్చోగానే మీకు వస్తున్న అనేక రకాల ఆలోచనల నుండి పూర్తిగా మీరు బయటపడడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఉన్న ఇటు ఫిజికల్గా, ఎమోషనల్గా, మెంటల్గా ఈ యొక్క సమస్యల నుండి పూర్తిగా మీరు బయటపడడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఒక ప్రాణాయామ టెక్నిక్ని తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ ద్వారా మీరు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందబోతున్నారు. అయితే ఈ యొక్క ప్రాణాయామం మనం ప్రాక్టీస్ చేసే ముందు మన ధ్యానం ఎలా కూర్చోవాలి, మన యొక్క శరీరాన్ని ఏ విధంగా సమసిద్ధం చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మొదటగా చిన్నముద్ర వేయండి. చిన్నముద్ర వేసి ముక్కు నుండి స్టమక్ నిండా శ్వాస తీసుకోండి. నోటితో శ్వాసను రిలీజ్ చేయండి. మరలా ఇంకోసారి. ఈ విధంగా మీరు ఒక 9 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క శరీరంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అనేది పూర్తిగా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా మీలో కొంత శుద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రాణాయామ టెక్నిక్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యొక్క ప్రాణాయామం చేసే ముందు ఈ యొక్క ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ఇది భస్త్రిత ప్రాణాయామం. ఈ యొక్క ప్రాణాయామం చేసేటప్పుడు చేతులు ఈ విధంగా బిగిస్తాం. చేతులు పైకి వెళ్ళేటప్పుడు వేళ్ళు రిలీజ్ చేయాలి. వీలైనంత చేతులు పైకి పట్టాలి. చేతులు కిందకు వచ్చేటప్పుడు మరలా ఏళ్ళు బిగించాలి. అయితే ప్రాణాయామం అయిపోగానే మీ యొక్క చేతులు ఆకాశం వైపు చూసే విధంగా ఇలా పట్టండి. ఓకేనా? ఈ యొక్క ప్రాణాయామం మొదటగా స్లోగా చేయాలి. అలాగా 21 టైమ్స్ చేయాలి. చూడండి. ఈ విధంగా 21 టైమ్స్ చేయాలి. అయితే ఈ యొక్క ప్రాణాయామం చేసేటప్పుడు మీకు శ్వాస మీకు హృదయ స్థానం దాకా వస్తుంది. పూర్తిగా బ్రీత్ని ఎక్కువగా తీసుకోండి. అలాగే శ్వాసను రిలీజ్ చేసేటప్పుడు పూర్తిగా బ్రీత్ని రిలీజ్ చేయండి. ఈ విధంగా 21 టైమ్స్ పూర్తయిన తర్వాత చేతులు ఈ విధంగా పట్టండి. కళ్ళు మూసుకొని ఒక 30 సెకండ్స్ మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ పూర్తి కాగానే మరలా చేతులు ఇలా పట్టండి. మరికొంచెం వేగంగా చేయండి. ఇలా మరో 21 టైమ్స్ పూర్తయిన తర్వాత మీ యొక్క చేతులు ఆకాశం వైపు పెట్టండి. 1 నిమిషం మెడిటేషన్ చేయండి. ఇప్పుడు మూడోసారి ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. అయితే ఈ యొక్క మూడోసారి ప్రాణాయామం పూర్తయిన తర్వాత 21 టైం ప్రాణాయామం చేస్తాం కదా, అప్పుడు మీరు శ్వాసను తీసుకొని హోల్డ్ చేయాలి. బ్రీత్ రిలీజ్ చేయకూడదు. బ్రీత్ రిలీజ్ చేయకుండా అలాగా కాసేపు మెడిటేషన్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇలాగా ప్రాణాయామం చేస్తున్నాం కదా, ప్రాణాయామం పూర్తి కాగానే మీరు బ్రీత్ తీసుకోండి. రిలీజ్ చేయొద్దు. రిలీజ్ చేయకుండా బ్రీత్ అలాగే హోల్డ్ చేసి అలా ఉంచాలన్నమాట. మూడోసారి ఇది, రెండోసారి కాదు. ఇప్పుడు 3 ప్రాణాయామం చేస్తున్నాం. ఇది మరింత వేగంగా చేయాలి. బ్రీత్ తీసుకోండి. ఎంతసేపు హోల్డ్ చేయగలరు అంతసేపు హోల్డ్ చేయండి.
బ్రీత్ నెమ్మదిగా రిలీజ్ చేయండి. సహజ బ్రీతిని గమనించండి. మీరు ఈ విధంగా ప్రాణాయామం చేసి ధ్యానంలో కూర్చున్నట్లయితే ఖచ్చితంగా ఏ ఒక్క ఆలోచన కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. మీ యొక్క మనసు ప్రశాంతంగా ఆహ్లాదంగా మారడం జరుగుతుంది. అలాగే నేను క్రియాయోగ క్లాసెస్ని అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క క్రియాయోగ క్లాసెస్లో అనేక రకాల ప్రాణాయామ టెక్నిక్స్ ద్వారా మనకు ఉండే మానసికమైన, శారీరకమైన, ఎమోషనల్గా వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి ఎలా బయటపడాలి, అలాగే యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి అనే కొన్ని సాధన పద్ధతుల ద్వారా మీ యొక్క జీవితంలో మీరు కోరుకునే ప్రతి ఒక్క కోరికని కూడా మీరు నెరవేర్చుకోవచ్చు. అధికంగా డబ్బులు సంపాదించడం, అలాగే మీరు ఏదైతే జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క జాబ్ని మీరు సంపాదించడం, మీ యొక్క రిలేషన్షిప్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే మరలా మీరంతా కూడా నార్మల్ అవి అందరూ కూడా ఆనందంగా జీవించడం, ఇలా రకరకాల కోరికలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఆ యొక్క కోరికల్ని మనం ఎలా నెరవేర్చుకోవాలి, అనేక రకాల సమస్యల నుండి ఎలా బయటపడాలి, ఆనందంగా ఆహ్లాదంగా ఎలా జీవించాలి, అలాగే మీరు ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతే ఆ యొక్క ఎమోషనల్ డిస్టర్బ్ నుంచి మీరు ఎలా బయటపడాలి, ఇలా రకరకాల విషయాల్ని మీకు ఈ యొక్క క్రియాయోగ క్లాసెస్లో చెప్తూ నేర్పిస్తూ అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క జీవితం ఆనందంగా ఆహ్లాదంగా అద్భుతంగా మారడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు ఏదైనా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్ ద్వారా మీరు నన్ను అడగవచ్చు. ఏ విషయం గురించినా మీకు నేను వీడియో రూపంలో అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.